మనం ఎంచుకునే దారిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం మంచి దారి అదే చెడ్డ దారి ప్రయాణిస్తే బ్రతుకు నరకప్రాయంగా మిగిలిపోతుంది. ఓడిపోతే గెలవడం ఎలాగో నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. చెడిపోయినప్పుడు ఎలా బాగుపడాలో అని ఆలోచించి నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలని తెలిసిన వాడే గొప్ప. ఏదైనా సాధించాలనే ఆలోచన నీలో ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. గుర్తుపెట్టి నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళందరూ మన దగ్గర ఉన్నా, మన పక్కన నుంచున్నా, మన అనుకున్న వాళ్ళు మన దగ్గర లేకపోవటమే. మన జీవితంలో ధనం కోల్పోతే కొంతే కోల్పోతాం, కానీ వ్యక్తిత్వం కోల్పోతే అదే ఒక క్షణం అసహనంతో ఉంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనత చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురవుతే ఎదురవని, ఓటమి తలుపు తట్టితే తట్టని. నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. ఈ మనస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. గుర్తుపెట్టుకోండి. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుంటావు, ఎంత ఓర్చుకుంటావో అంత ఒదిగి ఉంటావు. గమ్యం ఎంత దూరంలో ఉన్నా మెల్లగా అయినా చేరుకుంటాను అని నమ్మిన వాడే ముందుకు సాగుతాడు. ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగులోనే ఆగిపోతాడు.